కాంట్రాక్ట్లు ఇచ్చిన సమాన పనికి సమాన వేతనం ప్రాణం పోస్తారా ప్రాణం తీస్తారా ప్రాణం పోస్తారా ప్రాణం తీస్తారా బెదిరింపులు వద్దు సంప్రదింపులు కావాలి పనిచేసుకున్నాం సార్. అదేవిధంగా సామినేని ఉదయభాను గారికి కూడా స్టేట్ వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ గారికి కూడా మా యొక్క హృదయపూర్వక ఇన్ఛార్జి గారు స్వాగతం సుస్వాగతం సార్. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి స్వాగతం సుస్వాగతం సార్. ప్రభుత్వం నుండి వైఖరి ప్రభుత్వం నుండి వైఖరి ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క విధానం ఏమిటంటే అందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇటువంటి తాత్కాలిక నియామకాలన్నింటినీ కూడా సాధ్యమైనంత వరకు రెగ్యులైజ్ చేయాలనేది మా యొక్క విధానం. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ప్రజలకి భద్రత కల్పించడం కంటే కూడా భద్రతను తొలగించడంలోనే నిమగ్నమైన విషయాన్ని మనందరం కూడా గుర్తించుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. నేను ప్రభుత్వం యొక్క దురహంకారాన్ని నేను ఖండిస్తా ఉన్నాను. నేను నిరాదీక్ష చేయటం లేకపోతే సమ్మె చేయటం అనేది ప్రజాస్వామ్యంలో వాళ్ళ కోరికలు సాధించుకోవడానికి ఉన్న ఒక అవకాశం. అంతేకాని దాన్ని బెదిరింపు ధోరణిగా తీసుకుని వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేయడం అనేది చాలా తప్పు. మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వం, ఎందుకంటే దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర విభజన జరగక ముందే ఒక స్టేజ్ వరకు వచ్చిన తర్వాత వీళ్ళకి రెగ్యులరైజేషన్ అనేది ఒక స్టేజ్ వరకు వచ్చిన తర్వాత మరి ఆ రోజు పరిస్థితులను బట్టి కొంచెం ఆలస్యమైన వాస్తవం. ఎందుకంటే సుప్రీంకోర్టు అధికారులందరూ ఏం చెప్తారంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, రెగ్యులైజ్ చేస్తానికి సాధ్యం కాదని చెప్తారు. కానీ మీ రిక్రూట్మెంట్ అంతా కూడా ఈ రోస్టర్కి రూల్స్ ప్రకారమే జరిగింది కాబట్టి చేయటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కేవలం చేయాలనే ఉద్దేశం ఒక్కటే ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇప్పుడు మంత్రులు పట్టుదలకు పోకోకుండా వీళ్ళందరూ కూడా మీలో భాగస్వామిగానే భావించి వాళ్ళకి రెగ్యులైజ్ చేయాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.